జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు మనకి 10వ పాసరలోకి ప్రవేశించాం. ఈ యొక్క పాసర విశేషాలు తెలుసుకుందాం. நொத்து சுவரக்கம் புகிகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்த தொலையாமுடி நாராயண் நம்மால் பொத்த பறை தரும் பொன்னியனால் பண்டு வரனால் கூத்தத்தின் வாய் விளந்த கும்பகரணம் தொத்து முனக்கே பெருந்தையால் தான் தந்தானோ அத்த அந்தலொடியாய் அருங்கலமே தெத்தமாய் வந்து தெரியலோ రెంబావాయ్. ఈ పాసంలో యొక్క గొప్పతనం ఏంటంటే, మనకి ఓ చెలి అంటే ఈ శ్రీకృష్ణుడితో ఎక్కువ చనువు గల గోపిక అనమాట. ఈయన ఎలా లేపుతున్నారంటే, ఓ చెలి మంచి నోము చేసి స్వర్గాలు అనుభవించుతున్నదానా, అంటే నువ్వు ఇంతకుముందు నోములు చేసి స్వర్గాలు అనుభవిస్తున్నావు, తలుపు బిగించి పడుకున్నావేమమ్మా, తలుపు తెరువు. పోనీలే, తలుపు తెరవకున్నా పర్లేదు, ఒక్క మాటైనా మాతో మాట్లాడరాదా, నీతో ఒక్క మాటకైనా మేము నోచుకోలేదా, కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్ర నీకు ఇచ్చి వెళ్ళాడేమో, అందుకే అంత ముద్దు నిద్ర నీకు ఆవహించింది. దివ్య పరిమళ భరితమగు తులసిమాల ధరించి ఉన్న శ్రీమన్నారాయణుని కీర్తించినట్లయితే మనము కోరిన కోరికలన్నీ కూడా ఆయన ప్రసాదిస్తాడు. మా గోపికా బృందమునకు అలంకారప్రాయమైనదానా అంటే వాళ్ళ గోపిక బృందానికి మొత్తం కూడా అలంకారమైన దానిగా సూచిస్తామట. ఇకనైనా తెలివి తెచ్చుకొని నిద్ర లేచి తలుపు తెరువమ్మా, ఈ ఏకూజాను వ్రతమాచరిద్దాం మనం అందరం అని ఈరోజు పాసంలో తెలియజేస్తుంది. ఈరోజు ఇంకొక గొప్ప విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భాష్యకారులు ఏం చెప్తారంటే, కొంతమంది ఈ యొక్క 10 గోపికలను కూడా 10 ఆళ్వార్లుగా సూచిస్తున్నారు. ఈ 10 ఆళ్వార్లు భావనలు సూచిస్తూ, అలాగే అమ్మవారు ఎన్నో మనకు ఆళ్వారు అవుతారు, అమ్మవారు మనకు 11 అవుతారు. అలాగే యతిరాజు భగవద్ రామాచార్యులు 12 ఆళ్వార్లు. కాబట్టి ఈ 12 ఆళ్వార్లు మనకు లోకానికి వచ్చి దివ్య సూర్యులు అంటారు. వీళ్ళందరూ కూడా లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోకూడదని మళ్ళీ భగవంతుడి భూమి మీద పంపించడాన్ని. ఎందుకంటే ఇప్పుడు రామాయణం మహాభారతం ఇవన్నీ వచ్చినాయి, కానీ మనిషి మూర్ఖత్వానికి ఎక్కువైపోయి ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. దానికి ఒకరోజు శ్రీమన్నారాయణుడు ఎంతో బాధపడేటప్పటికి వీళ్ళందరూ కూడా కొద్దిగా మొహంలో కొద్దిగా బాధగా కలపండి. ఏంటంటే భూలోకంలో తప్పు చేశారు. కాబట్టి ఎమ్మటే ఆయన మళ్ళీ అవతారాలు తీసుకొని దివ్య దేశాలు, మనకి దివ్యక్షేత్రాలు దివ్య దేశాలుగా ఏర్పాటు చేసి ఈ ద్రవిడ భాషలో మనందరినీ కూడా ఈ యొక్క తిరుప్పావై అలాగే నాయలార్ ప్రబంధం వీళ్ళందరితో కూడా మనకి భూమి మీదకి తీసుకొచ్చి మళ్ళీ మనల్ని ఉద్ధరించేదానికి భగవంతుడు ఎంతో పాటుపడతాడు. ఎందుకు ఇదంతా కూడా అంటే, ఈ మనుషులు భగవంతుడినే దూషించే దగ్గరికి వచ్చేసారు. మరి అలాంటప్పుడు తను ముందుకు వచ్చి ఇవన్నీ లోకానికి అందించి మనందరినీ కూడా ఉద్ధరించాలని భూమి మీదకి అమ్మవారిని పంపించారు.